ఫీజు రీయింబర్స్మెంట్ పై విద్యార్థి లోకం ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. ఫీజుల కోతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు విద్యార్థి యువజన సంఘాలు సర్కార్ తీరుపై మండిపడ్డాయి. రాష్ట్ర రాజధాని ముట్టడులతో దద్దరిల్లింది. మినిస్టర్ క్వార్టర్స్, ఉన్నత విద్యా మండలి, ముఖ్యమంత్రి కార్యాలయాలను ముట్టడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందాలనే లక్ష్యంతో వైఎస్ ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కిరణ్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని నేతలు విమర్శించారు. ఎమ్మెల్యే సుచరిత, వైఎస్సార్ సిపి నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జనక్ ప్రసాద్, ప్రతాప్ రెడ్డి, రాజ్ ఠాకూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శికి నేతలు వినతి పత్రం సమర్పించారు. రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు విధానాలు కొనసాగిస్తూ ఉన్నామని చెప్తూ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని నీరుగార్చే విధంగా ఇప్పుడు అనేక మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు దింపుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని దశల వారీగా ఎత్తేసే విధానం చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిబుక్కుతున్న ప్రజా విగ్రహాన్ని గ్రహించైనా ఈ ప్రభుత్వం దిగొచ్చే వెంటనే ఏదైతే పెంచిన ఫీజుల్ని ప్రభుత్వం భరించాలి. మరోవైపు క్వార్టర్స్ ను ముట్టడించాయి. కిరణ్ సర్కార్ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తోందని ఆరోపించారు. మినిస్టర్ క్వార్టర్స్ లోకి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా టీఆర్ఎస్ యువజన విభాగం నేతలు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. సుమన్ తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం మీద ఫీజుల అంశంపై విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ సెగలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు సచివాలయాన్ని, మినిస్టర్ క్వార్టర్స్ ని, ఉన్నత విద్యా కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశాయి. రంగనాయకులతో నరసింహారావు, సాక్షి టీవీ, హైదరాబాద్.